విద్యార్థులతో చెలగాటమా విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం, కేటాయించాలి. విద్యారంగాన్ని 30% వెంటనే కేటాయించాలి. విద్యారంగాన్ని 30% వెంటనే కేటాయించాలి. సిగ్గు విద్యాశాఖ మంత్రి ఇప్పటికీ నియమించకపోవడం. ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా కలెక్టరేట్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని భిక్షాటన చేస్తూ ఈరోజు వినూత్నంగా నిరసన తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో బకాయిలు ఉన్న పరిస్థితి. దానిపైన ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి కనీసం దానిపైన చర్చలు పెట్టిన దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అదే విధంగా ఈ దేశాన్ని నాశనం చేసే మద్యానికి ఈ రాష్ట్రంలో ఈ రోజు మంత్రి ఉన్నాడు. కానీ ఈ దేశాన్ని బాగు చేసే విద్యారంగానికి మాత్రం ఈ రాష్ట్రంలో మంత్రి నుంచి దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సర్కారుకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి నియమించాలి. దానితో పాటు ఇప్పటికే విద్యార్థులకు ఈరోజు స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్ లాగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారిపైన కనీసమైన చిత్తశుద్ధి లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో విద్యాసంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్నికలు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఈరోజు నైపుణ్యం పెరిగి ఈరోజు రాజకీయాలపైన అవగాహన చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈరోజు ఈ విద్యా సంస్థలలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో సంక్షేమ హాస్టల్ అనేకంగా ఈరోజు సంక్షేమ హాస్టల్ ఈరోజు అద్దబాణాల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు కరీంనగర్లో వాసి అయిన ఈరోజు పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ మంత్రి అయినప్పటికీ ఈరోజు బీసీ సంక్షేమ హాస్టల్ అన్ని అద్దబాణంలో ఉన్న వాటిపైన మాట్లాడిన దాఖలాలు ఈ కరీంనగర్లో లేవు. కాబట్టి ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, ఇప్పటికే విద్యార్థుల ద్రోహి ఈ రోజు నువ్వు ఉండవు. ఇప్పటికే ఇంజనీరింగ్ కళాశాల కరీంనగర్కి వస్తే దాని రాజకీయ స్వలాభాల కోసం ఈ రోజు ఉష్ణబాధ తరలించిన పరిస్థితి ఉన్నది. అంటే విద్యార్థులు నిత్యం ఎక్కడుంటారు? కరీంనగర్ కేంద్రంగా ఉంటారు. కానీ రాజకీయ స్వలాభాల కోసం ఈ రోజు ఉష్ణబాధ తరలించుకున్న పరిస్థితి ఉన్నది. ఖబర్దార్ పొన్నం ప్రభాకర్, నువ్వు ఈ రోజు కరీంనగర్ ఎస్ఆర్లో కూడా విద్యార్థిగా నువ్వు విద్యార్థి ద్రోహిగా ఉన్నావు అని చెప్పేసి మీకు ఖబర్దార్ తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో పొన్నం ప్రభాకర్ ఈ రోజు కరీంనగర్ రాకుండా అడ్డుకుంటామని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ కరీంనగర్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఈరోజు విద్యారంగం పైన సమగ్ర చర్చ జరపాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీగా కలెక్టరేట్ ముందు మోకాళ్ళ పైన కూర్చొని ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈ రోజుకెళ్ళి అసెంబ్లీ సమావేశాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలలో విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు విద్యారంగాన్ని 30% నిధులు కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విద్యారంగానికి ఎక్కడి వేసిన గొంగ అక్కడే విధంగా ఉన్న విధంగా ఈరోజు విద్యారంగం ఉన్న పరిస్థితి. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడి దాదాపు 3 సంవత్సరాలకెళ్ళి విద్యార్థులు వచ్చిన స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో ఈ రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా జాప్యం చేస్తూ విద్యార్థులను కూని చేసే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు ఈరోజు కనీసమైన అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగం పైన చర్చలు పెట్టే దాఖలాలు ఈ రాష్ట్రంలో లేవు. అదేవిధంగా ఈ దేశానికి ఈ రాష్ట్రంలో కనీసమైన విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి తక్షణమే విద్యారంగానికి ఈరోజు 30% నిధులు కేటాయించాలి, పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తక్షణమే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రికి కేటాయించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. ఈ కరీంనగర్లో ఉన్న ఈరోజు సంక్షేమ హాస్టల్ దాదాపు అన్ని అద్దబాణంలో కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈరోజు పొన్నం ప్రభాకర్ ఈరోజు బీసీ సంక్షేమ మంత్రి అయినప్పటికీ కరీంనగర్లో ఉన్న ఈరోజు బీసీ సంక్షేమ హాస్టల్ అన్ని ఈరోజు అద్దబాణంలో కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. ఈ రోజు పొన్నం ప్రభాకర్ తన రాజకీయ స్వలాభాలు చూసుకుంటున్న తప్పితే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఈరోజు పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఈరోజు మేము ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగాన్ని 30% నిధులు కేటాయించాలి. దాంతోపాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. పొన్నం ప్రభాకర్ సంక్షేమ రంగం పైన మాట్లాడకపోతే రానున్న రోజుల్లో కరీంనగర్ అడుగుట కూడా చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్. ప్రభుత్వం ఇక్కడ ఈరోజు విరవీగుతూ కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం వాగ్దానాల ప్రభుత్వంగానే మిగిలిపోతుంది. ఎక్కడికక్కడ వాగ్దానాలు చేసి ఈరోజు విద్యార్థులను చిక్కులు పెట్టే పరిస్థితుల్లో స్కాలర్షిప్ రిలీజ్ చేస్తానని బట్టి విక్రమార్క గారు చర్చలు జరుపుతాని విద్యా సంస్థలతో చెప్పి ఇప్పటికి కూడా సగం రిలీజ్ అయిన పరిస్థితి ఉన్నది. అటు యజమాని విద్యార్థులు సర్టిఫికేట్లకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ బడ్జెట్ సమావేశాలలో ఎమ్మెల్యేలు మంత్రులు చర్చలు జరపాలి, విద్యారంగం పైన చర్చలు జరపాలి. ఈరోజు బండి సంజయ్ ఏం చెప్తాడు? మందుల సామాన్ల పైన కామెంట్ చేస్తాడు. మందుల సామాన్లు ఎవరి పైన చేస్తాడు?
బండి సంజయ్ పైన కామెంట్ చేస్తారు. వీళ్ళు రాజకీయ కామెంట్ చేసుకోవడం తప్ప వీళ్ళు విద్యార్థులపైన ఏ రోజు కూడా చర్చించిన పరిస్థితి ఉన్నది. ఈ అసెంబ్లీ సమావేశాలలో ఈరోజు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు విద్యారంగం పైన చర్చలు జరిపి విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. 30% బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని అత్యున్నత స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నియమించాలి. దాంతోపాటు ఈరోజు విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు అప్పటి నుంచి ఇప్పటికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. విద్యారంగం పైన ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నియమించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే ఎక్కడికక్కడ మంత్రి పొన్న ప్రభాకర్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. వాళ్ళ క్యాంప్ రాజకీయాలు కాదు, విద్యార్థులను పట్టించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు అరవింద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కరీంనగర్.